శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తిరువనంతపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి వచ్చానండి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది, తిరుచి జిల్లాలో ఉంది. మరి ఈ రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చిన వేళా విశేషం ఏంటంటే మార్చి 23వ తారీఖున శని త్రయోదశి అవుతుంది. ఆ శని త్రయోదశి నాడు నేను శని హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాను. ఎందుకంటే నేను ఈ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించుకునేది కారణం ఏంటంటే స్థల పురాణం గొప్పదండి. మన పాదం అక్కడ మోపినట్టయితే ఎంతో మేలు జరుగుతుందండి. తప్పకుండా నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఈ యొక్క మహిమలు గల పుణ్యక్షేత్రాల్లో మనం పాదం మోపినా కూడా మనకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలిగిపోయి మనం అదృష్టవంతులు అవుతాం. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఈ నెల 23వ తారీఖున శని హోమం చేపించుకున్న భక్తులందరికీ కూడా చక్కగా మీకు మేలు జరుగుతుంది. మీ మనసులో సంకల్పం చేసుకోండి, తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు జరుగుతాయి. అదేవిధంగా మధుర మీనాక్షి అమ్మవారిని కూడా నేను దర్శించుకోవడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి నేను తిరువనంతపురం వెళ్ళేది ఉందండి. అక్కడ అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శించుకునేది ఉంది. ఇలా ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది.